రవి గారు నమస్తే సార్. హలో సార్, జగన్ కేసులు మళ్ళీ ఒక్కసారిగా స్పీడప్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. అలాగే దానికి సంబంధించిన హైప్ కూడా చాలా ఎక్కువగా, అంటే నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చాలా మంది అభిమానులు రావడం, పోలీసుల సెక్యూరిటీ కానీ ఇవన్నీ గట్టిగా ఉండటం, ఇవన్నీ కనిపించాయి సార్. ఏమంటారు? ఎంత ఊహించదగితే అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఆయన కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు. అంతకుముందు ప్రతి శుక్రవారం వెళ్తారని ఆయన మీద జోకులు వేసేవాళ్ళు, సినిమాల్లో కూడా అలాంటి డైలాగులు పెట్టారు. ఇదంతా కానీ 2020లో చివరిసారి న్యాయస్థానానికి హాజరయ్యారు. అప్పటి నుంచి నేను ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అని మినహాయింపు తీసుకున్నారు. అది చట్టం కూడా దానికి ఒప్పుకుంటుంది. ఆయన పదవి మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా రావాలని ఒక ఇది మొదలైంది. కానీ కోర్టు పిలవటం అనేది ఒకటి, రెండోది ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టింది. ఈ లోపల వాళ్ళు మళ్ళీ అడిగారు. ఇంత లోపల ఒకటి ఏం జరిగిందంటే 2024 సెప్టెంబర్లో రఘురామకృష్ణరాజు వేసినటువంటి ఒక పిటిషన్, ఎన్ని రోజులు జగన్ విచారించకుండా ఎంత ఆలస్యం చేస్తారు అని, ఇది సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. దాన్ని తెలంగాణ హైకోర్టు, కింది కోర్టులు ఇవన్నీ కొట్టేసినప్పటికీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టు దాన్ని తీసుకున్నప్పుడు ఎందుకు ఇంతకాలం పడుతుంది? 2012లో ఆయన మీద ఛార్జ్ షీట్లు మొదలై 2013 వరకు వేశారు. అంటే దాదాపు 12 ఏళ్ళు అయినా కానీ ఈ కేసులు అక్కడే ఉన్నాయి ఏంటి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు కూడా చట్టాన్ని సవరించారు. ఏడాదిలో ప్రజాప్రతినిధుల కేసులు తేల్చేయాలి, ఇంకా జగన్ కేసులు తేల్చేస్తారు, ఆయన జైలుకి వెళ్తారు, ఇలా ఎప్పటికప్పుడు వార్తలు వస్తూ వచ్చాయి కానీ పని జరగలేదు. సో మొన్న సెప్టెంబర్ తర్వాత అప్పుడు అడిగారు వాళ్ళు సిబిఐని, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు కావాలనని, దీని మీద విమర్శ వస్తుంది అంటే సిబిఐ తరఫున మాట్లాడినటువంటి కేంద్ర న్యాయవాది రాజు ఆయన చెప్పారు, లేదు సిబిఐ కోర్టు హైదరాబాద్లో దానికి ఇది అండర్ స్టాఫ్డ్, అక్కడ జనం లేరు, 911 మంది సాక్షులను విచారించాలి, దాదాపు 1200 పత్రాలను పరిశీలించాలి, ఒక 11 గ్రూపులుగా ఈ కేసులన్నీ ఉన్నాయి, దీని అంతటికి సమయం పడుతుంది. అది కుదరకపోవడం వల్ల, రెండోది జగన్ కానీ ఆయనతో ఉన్న ఇతర నిందితులు కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లు, మమ్మల్ని కేసు నుంచి తప్పించాలని డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం, వాటి విచారణ ఇంకా తేలట్లేదు అని సిబిఐ తరఫున నివేదించారు. సరే ఇదంతా కాదు, మీరు ఏడాది లోపల తేల్చండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చి కూడా చాలా కాలం అయింది. ఇప్పుడు సిబిఐ కోర్టు ఆ విచారణ చేపట్టింది. గతసారే జగన్ వ్యక్తిగత హాజరు కావట్లేదు కదా, ఇప్పుడు ఆయన పిలవాలి అని కోరినప్పుడు సిబిఐ కూడా కోరింది. యూరోప్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయన అనుమతి తీసుకునే వెళ్ళారు. అయితే వెళ్ళేటప్పుడు ఫోన్ నెంబర్ తప్పించారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని కూడా వస్తే కోర్టు వాటిని ఏమి పట్టించుకోలేదు. అంటే మీరేం ప్రయత్నం చేయలేదు కదా, ఆ నెంబర్తో ఆయన పలుకుతారో లేదో అని కూడా చెప్పింది. సో తిరిగి రాగానే హాజరు కావాలి. తిరిగి వచ్చాక జగన్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు, నేను వస్తే చాలా భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ సమస్య కాబట్టి మినహాయింపు ఇవ్వండి, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారని అన్నారు. అది కుదరదు, మీరు ఒకసారి వచ్చిపోవాలని కోర్టు చెప్పింది. 21 వస్తా అన్నారు, కానీ 20 రావాలి అని సిబిఐ చెప్పడంతో వచ్చారు. సో 2-3 పరిణామాలు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకటి సిబిఐ కోర్టు ఆదేశాలు, 2 సిబిఐ పట్టుపట్టడం, అది వరకు కొంచెం ఉదాసీనంగా ఉందని చెప్తున్నది, 3వది జగన్ తనకున్న లీగల్ ఆప్షన్స్ ఉపయోగించుకోవటం. నిన్న ఆయన వస్తారు హాజరవుతారు అన్నప్పుడు ఇంకా దాదాపు ప్రత్యర్థులు ఒక వర్గం మూలతే వాళ్ళు మీడియా అయితే దాదాపు మేము విజయం సాధించాము, జగన్ను మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కిస్తూ ఉన్నట్టుగా వాళ్ళు భారీగా చేశారు. కానీ ప్రమోద్, నేను అప్పుడు చెప్పాను స్పష్టంగా, ఆయన కోర్టుకు రావడం రాకపోవడం అన్నది మీడియా హైప్కు లేకపోతే నాటకీయంగా కనబడవచ్చు, కానీ దానివల్ల కేసు విచారణ ఆ ప్రాసెస్ ఆ ప్రక్రియలో ఏం మార్పు రాదు. నిన్న ఆయన వచ్చారు, గంట సేపు ఉంటున్నారు, అరగంట ఉన్నారన్నారు, కానీ నిజంగా 5 నిమిషాలే ఆయన కోర్టులో ఉన్నారు. నేను వచ్చాను, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, రికార్డింగ్ ది అటెండెన్స్ రికార్డ్ చేసుకొని ఆయన వెళ్ళిపోయారు. సో కాకపోతే ఈ సందర్భంలో జనం చాలా విపరీతంగా రావటం, అది బేగంపేట విమానాశ్రయానికి ఆయన ప్రత్యేకమైన విమానంలో వస్తే అక్కడి నుంచి మళ్ళీ దాదాపు కోర్టు వరకు వాళ్ళు ఏదో రాజకీయ ప్రదర్శనలాగా జైత్రయాత్రలాగా ఆయన తీసుకొని పోవటం, వాళ్ళ ధోరణి అలా కనిపించింది. ఒక 6 డజన్ మంది మంత్రులు కూడా వచ్చారు, మాజీ మంత్రులు.
ఆయన తరఫున, లోపలికి పోనివ్వలేదు. కానీ సో మీరు ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా, మీకు ఏమైనా ఉన్నాయంటే ఏం లేదన్నారు. ఎందుకంటే న్యాయవాదులు వాదిస్తారు కదా అవన్నీ. సో ఆయన బయటకు వచ్చారు. చాలా కాలం తర్వాత మళ్ళీ లోటస్ పాండ్కి వెళ్ళారు. అక్కడ కొంత సమయం గడిపేసి సాయంత్రం బెంగళూరు వెళ్ళారు. ఎందుకు అంటే విమానం ఖరీదైంది కాబట్టి ఒక్కసారిగా ఆపకుండా ఆ బెంగళూరు ప్రయాణానికి కూడా దాన్నే వాడుకున్నారని. ఇది నిజంగా జరిగింది. ఒక కేసు, అది కూడా ఐ థింక్ దాల్మియాలకు సంబంధించింది అనుకుంటా. ఆ కేసులో ఆయన నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 2-3 ప్రశ్నలు వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి వారం వస్తుంటారా అంటే రావాలని కోర్టు అడగలేదు. ఒక్కసారి వచ్చి కనపడి వెళ్ళండి అన్నట్టుగానే కోర్టు. అంతే అంతే. ఇంకోటి, ఇప్పుడు రఘురామకృష్ణరాజు పిటిషన్లో కూడా జగన్ బెయిల్ రద్దు చేయాలన్న కోరిక లేదు అని చెప్తున్నారు. ఆయన హాజరు కావాలి, త్వరితంగా పూర్తి చేయాలని మాత్రమే అడిగారు అని. ఏదైనా ఇప్పుడు సిబిఐ కోర్టు ఏడాదిలో పూర్తి చేయటం అంటే అది జరుగుతుందా అంటే ఈ రెండు జరిగేట్టు కనపడవు. ఎందుకంటే ఇంకా డిస్మిసల్ పిటిషన్సే చాలా ఉన్నాయి. ఇవన్నీ తేల్చి 11 కేసుల్లో 21 కంపెనీలకు సంబంధించిన అఫైర్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కరు విడివిడిగా పిటిషన్లు వేశారు. సో ఇది చాలా సుదీర్ఘం పెట్టదే. కానీ ఇక్కడ మీడియా హైప్ లేకపోతే హంగామా జరిగినంతగా రాజకీయ పరమైన న్యాయ సంబంధమైన ప్రభావం ఇప్పటికేం కనపడదు. కేసులు ఇలా సాగుతూనే ఉంటాయి. ఎంతకాలం సాగుతాయి అన్నది ఒకటైతే, సిబిఐ ఎలాంటి కఠినమైన వైఖరి తీసుకుంటుంది. బీజేపీకి వైసీపీకి అంత సత్సంబంధాలు లేవు కాబట్టి సిబిఐ ఇప్పుడు బిగిస్తుంది అనే సిద్ధాంతం ఒకటైతే, అదేం లేదు. ఊరికే లాంఛనంగా తప్ప వాళ్ళు ఏం పెద్దగా చెయ్యరు, చేయడానికి పెద్దగా లేదని కూడా వైసీపీ వాళ్ళ వాదన. నిన్న కూడా వాళ్ళు స్టోరీ ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ హయాంలో కుట్ర పన్ని ఇదంతా చేశారు. ఆయన 2012 మే 27 అరెస్ట్ చేశారు. కేసులేమో అంత ఏడాది ముందు పెట్టారు. చంద్రబాబు కేసుల సంగతి ఏంటంటే వాళ్ళు మళ్ళీ అవి కూడా రాస్తున్నారు. సో ఈ విధంగా సిబిఐ ఇప్పటికిప్పుడు ఏదో మారిపోయి సూటిగా చేస్తుంది, వేగంగా చేస్తుందని మనం ఏం చెప్పలేము. సిబిఐ కేసులు చాలా వరకు ఎక్కువ కాలం పడుతుంటాయి. అందులో ఇవి హై ప్రొఫైల్ పొలిటికల్ కేసులు కాబట్టి ఈ అంటే హైప్ వచ్చినంతగా రిజల్ట్ పెద్దగా వెంటనే జరగదు. ఇంకా చివరిది జనం రావడం గురించి. ఇదంతా ఒక కావాలని చెప్పి వచ్చారు, ఒక దండయాత్రలాగా వచ్చారు. దీని మీద తప్పకుండా చెయ్యాలి, ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ పరిశీలించాలి. దీని మీద అంటే ముందు రోజే వార్తలు ఇచ్చారు ఈ మీడియాలో, వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు, ఎక్కువ మందిని తెచ్చి హడలు కొట్టాలని. నిజంగా వస్తారు, క్రౌడ్ పుల్లరు, జనం వస్తారు, కొంచెం ఎక్కువ వచ్చారు, కొంచెం ఆర్గనైజ్ కూడా చేశారనేది తెలుస్తుంది. కానీ ఏదైనా జనం రాకపోకుండా ఉండే ప్రశ్న ఏం లేదు. ఇది అయిన తర్వాత ఇంకే నెక్స్ట్ ఏం జరుగుతుంది, మిగిలిన కేసులు ఎప్పుడు టేకప్ చేస్తారు, ప్రతిసారి ఉండాలని న్యాయస్థానం పట్టుపడుతుందా, ఇలాంటి చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఈరోజు అవి కొన్ని సమాధానాలు వస్తాయి. కానీ రోజు ప్రతిసారి రావాలని మటుకు చెప్పకపోవచ్చు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండాలి. ముఖ్యమంత్రి హోదాలో లేరు కాబట్టి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండాలి అనే చెప్పే అవకాశం మాత్రం ఉంది. ఈ లోపల ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. నేను రావడం వల్ల తేడా ఏంటి, నా లాయర్లు వాళ్ళు చెప్పిన పెద్ద నేను కట్టుబడి ఉంటాను కదా. ఇప్పుడు ఒక వాదన ఏంటి, ఇంతమందిని తెప్పించి ఇంత హంగామా చేయటం కూడా కోర్టును ప్రభావితం చేయడానికే. ప్రతిసారి ఇంత జరిగితే మీరు ట్రాఫిక్ ఇవన్నీ ఇబ్బంది అని చేస్తారని ఇంకా వేరే రాజకీయంగా చెప్పేవి కూడా చెప్పొచ్చు. కాబట్టి మొత్తానికి ఓటమి తర్వాత రిటర్న్ ఆఫ్ ది కేసెస్, మళ్ళీ లోటస్ పాండ్, మళ్ళీ జగన్. ఈ క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అధికారంలో లేదు కాబట్టి ఆయనతో స్నేహంగా ఉండే కేసీఆర్, కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ను కూడా ఒక కేసులో ఏదో అంటున్నారు. కాబట్టి రాజకీయాల్లో కొంత కీలకమైన ఒక మార్పు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం సాధించడానికి చంద్రబాబు నాయుడు, టీడీపీ పరోక్షంగా సమర్థించాయని వీళ్ళిద్దరూ రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఫంక్షన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు పక్క పక్కన కూర్చోవడం ఇదంతా బాగా అందరిని ఆకర్షించింది కదా. సో అక్కడ ఆ కాంబినేషను, ఇక్కడ ఈ కాంబినేషన్ మధ్యలో కేసులు రీఓపెనింగ్, ఇవన్నీ గమనించాల్సిన అంశాలుగా ఉంటాయి. సార్, జగన్ గారి విషయంలో ఇంకో విషయం అంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉండట్లేదు, బెంగళూరులోనే ఎక్కువ రోజులు గడుపుతున్నారు. ఇంతకు ముందులాగా ఏపీ రాజకీయాలతో ఆయన ముడిపడడం తగ్గింది. ఈ టైప్ లో కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి సార్, వాటి గురించి ఏమంటారు?
లేదు అంటే ఒకటి హైదరాబాద్ ఒకసారి అక్కడ ఉండకపోయిన తర్వాత ఇంకా బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా పెద్ద హైదరాబాద్లో ఇప్పుడు ఆయన ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేదనే ఇది కూడా కావచ్చు. ఇంకా రెండో విషయము బెంగళూరుకే వెళ్ళిపోయారు అనేది అదొక దాడిలాగా. ఇప్పుడు ఇది రెండు బెంగళూరుకి వచ్చినప్పుడు గన్నవరంలో అదొక పెద్ద మళ్ళీ ఒక ప్రచార కాండ ఇది నడుస్తుంది. ఆ విషయంలో నిర్దిష్టమైన నిబంధనలు ఏం లేవు. ఆ మాటకు వస్తే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చాలా మంది మంత్రులు ఆఖరికి ఉప ముఖ్యమంత్రి కూడా ఎక్కువ సార్లు హైదరాబాద్లో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు జగన్ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లోటస్ పాండ్ ఎక్కువగా వాడుతుండేవాడు, సభ ఉన్నప్పుడు ఉండి వచ్చేసి. కాబట్టి ఇవి పెద్ద రాజకీయంగా ఇప్పటికిప్పుడు పెద్ద ప్రభావం చూపే అంశాలు కాదు. అయితే జనంలోకి గతం కంటే ఎక్కువగా వెళ్తున్నారు. రెండోది మీడియాతో కూడా 2 సార్లు ఇంటరాక్ట్ అవుతున్నారు. జగన్ వ్యూహం మారింది అనే ఒక అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అంటే తానే స్వయంగా నిరాహార దీక్షలు కూడా చేయబోతున్నానని కూడా ప్రకటించారు. కాబట్టి మీరు ఇప్పుడున్న ఒపీనియన్ ఏదైనా ఆయన ప్రజల్లోకి వచ్చే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్.